ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అదే విధంగా పాటలు దేవుడు నా చేత రాయించి ట్యూనింగ్ స్వరకల్పన చేసి మ్యూజిక్ కంపోజ్ చేయించి మన ఈ ఛానల్లో పెట్టినప్పుడు అనేక మంది కామెంట్ చేస్తూ నన్ను బలపరుస్తూ అదే విధంగా ఛానల్ని ప్రోత్సాహపరుస్తున్నందుకు నా ప్రియ అక్క చెల్లెలకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును కాక. ఈరోజు ఒక నూతనమైన పాట యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఉన్న వాళ్ళు మీ పెద్ద సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఎంతమందికి ఉన్నాయి సెల్ ఫోన్లు? పెద్ద ఎవరికి ఉన్నాయి చేతులు ఎత్తండి. ఆ ఫోన్లు ఉండే వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి CWPF, ఇంత పొడుగు చెప్పనా నేను, CWPF అది మీకు ఓపెన్ చేయడం చేత పక్కన వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు. ప్రతి వారం కూడా మీరు వాక్యం వినొచ్చు. మీరు ఎక్కడున్నా సరే వాక్యం వినొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క మాటల చేత ప్రోత్సాహపడండి బిడ్డలారా. మరి గత ఎపిసోడ్లో యేసుక్రీస్తు కన్నీరు కార్చెను, యేసుక్రీస్తు ఏడ్చెను, యేసుక్రీస్తు రోధించెను. ఈ మాటలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ఆయన పరిచర్య జీవితంలో 3 పర్యాయాలు ఏడ్చాడండి. ఒకటి గెత్సెమనే తోటలో తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన ప్రలాపిస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, చెప్పాలి నోరుండే వాళ్ళు, నా యొద్ద నుండి. ఏంట గిన్నె? ఆ గిన్నె ఏంటి? ఆ గిన్నె ఏంటి అనంటే, పాత్ర ఏంటి అనంటే, ఆ పాత్రలో ఏమున్నది అనంటే బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, సర్వలోక పాపమంతా పాత్రలో ఉన్నది. లోకంలో ఉన్న ప్రతి మనుషుడు చేసిన పాపము దానిలో నిక్షిప్తమైనది. దాన్ని మోయడానికి గొర్రె పిల్ల అడుగుచున్నది. ఆ భారభరితమైన దాన్ని మోయిట కొరకు, ఆ భారభరితమైన దానికి పరిహారార్థము చెల్లించుట కొరకు దేవుణ్ణి అడుగుతున్నాడు. తండ్రి అయిన దేవుని ఏమవుతున్నాడు తెలుసా? తండ్రి, లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆయన అన్నమాట ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 44వ వచనం అనుకుంటా, 42 చదవండి ఒకసారి. తండ్రి, నా యొద్ద నుండి తొలగించుటకు అని ఏమంటున్నాడు? నా యొద్ద నుండి తొలగించుటకు, అది నీ చిత్తం, విత్ యువర్ పర్మిషన్. అయ్యా ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు. అమ్మా ఏమన్నాడు ఇక్కడ? నీ చిత్తమైతే, అయినను నా ఇష్టమైతే కాదు ప్రభువా. ఎంత విధేయుడిగా కనపడుతున్నాడండి యేసుక్రీస్తు ప్రభు వారు. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనకు ఆ విధేయత ఉన్నదా? విధేయత గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చింది, గుర్తుంచుకోండి. విధేయత గొప్ప ఘనతను తీసుకొచ్చింది నీకు. విధేయత నీకు గొప్ప పేరుని, ప్రఖ్యాతులను తీసుకొస్తుంది. విధేయత మన వెనకాల వచ్చే తరానికి మార్గదర్శకులుగా నిలబెట్టేటట్టు చేస్తుంది. ఆ విధేయత ఆనాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు చూపించాడు. ఈనాడు తండ్రి అయిన దేవునికి కుమారుడుగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడు చూపిస్తున్నాడు. మరి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెలుగా క్రీస్తు యేసు రక్తంలో కడుగబడిన మనం ఏ రోజైనా అటువంటి విధేయత చూపించామా? మనం ప్రార్థన చేస్తాం బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తాం. మన అవసరతను బట్టి, అక్కరతను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఏమంటాం తెలుసా? తండ్రి, నువ్వు నాకు ఇది ఇవ్వాలి, నిశ్చయముగా మంచి గృహం నాకు ఇవ్వాల్సిందే. వెరీ గుడ్, దేవుడు నీకు గృహాలు ఇచ్చునుగాక. నేను గృహము అన్న, గృహాలు అన్నా. నువ్వు ఒక గృహం అడిగితే నేను గృహాలు అన్నా. నీకు ఆ గృహాలు ఇవ్వాలంటే నీ దగ్గర ఏముండాలి తెలుసండి? నీ దగ్గర ఉండవలసింది విశ్వాసమే కాదక్క, నీ దగ్గర ఉండవలసినది విధేయత, అంగలార్పు. దేవుని అడగాలి, దైవమా నీ చిత్తమే నెరవేర్చబడుగాక అనాలి. ఇలా తండ్రి అయిన దేవునితో మొరపెడుతున్నాడు ప్రభు. మొరపెడితే ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈ మోయలేనిది, ఈ పాపముతో కూడుకున్నది,
దీన్ని నీ చిత్తమైతే తొలగించు అంటే తండ్రి అన్నాడు, నా చిత్తం కాదు, నేను తొలగించును, అది నువ్వే, ఆ భారం నీవే మోయాలా, ఆ భారం నువ్వే తొలగించుకోవాలా. ఎలా? రక్తార్పణ ద్వారా. చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ, ఈ వచ్చిన మరలా చదువుతాం 42వ వచనాన్ని. ఆయన ప్రార్థన చేస్తున్న మాటలు మనం చదువుదాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నా ఇష్టమైతే కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించుగాక, నెరవేర్చుగాక, జరుగునుగాక. ఆమేన్. దేవుని చిత్తము నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేయాలి బిడ్డలారా. చాలా మంది ఎవరు ప్రార్థన చేస్తారు తెలుసా? చాలా మంది ప్రార్థన, నేను అన్నాను, నాకు ఇల్లు కావాలంటే ఇల్లు కావాలి, బైక్ కావాలంటే బైక్ కావాలి, మంచి భార్య కావాలంటే మంచి భార్య కావాలి. ఇలాంటి వాళ్ళు అడుగుతారు. మంచి భార్యను దయచేయాలి, మంచిదే. ఆ మంచి భార్య నీకు దొరకాలి అని అంటే, నీ లైఫ్ పార్ట్నర్ నీకు దొరకాలంటే నువ్వే ప్రార్థన చేయాలా? అయ్యా మంచి భార్య నీవు, అయినా నీ చిత్తం ఏంటి అది చెయ్యి. నీ చిత్తమైతే నాకు ఒక మంచి భార్య నీవు, నాకు కాదండి వాడికి. నీ చిత్తమైతే మంచి భార్యను నాకు దయచేయి, నీ చిత్తమైతే ఆరోగ్యవంతమైన బిడ్డలను నాకు దయచేయి, జ్ఞానయుక్తమైన బిడ్డలు నాకు దయచేయి. అయినా నా ఆలోచన కాదు, నీ చిత్తమే. చెప్పాలి వల్ల నీ చిత్తమే నెరవేర్చుగాక. గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నది ఇలా ప్రార్థన చేస్తూ చేస్తూ తర్వాత వచ్చిన చదవక్క 43. అప్పుడు పరలోకము నుండి దూత బలపరిచెను. తర్వాత ఆయన వేదన పడి ఏ విధంగా ప్రార్థన చేశాడు? వేదనతో, ఒక గొప్ప వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ప్రభువారు. ఈరోజు అలాంటి వేదన నీ ప్రార్థనలో ఉన్నదా బిడ్డలారా? పరలోకము నుండి దేవదూత ఎందుకు వచ్చిందో తెలుసా? ఈయన తండ్రి గిన్నె పట్టుకొని అంటున్నాడు, అయ్యా నీ చిత్తమైతే తండ్రి ఇదిగో ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అది కూడా నీ చిత్తమైతే, విత్ యువర్ పర్మిషన్, వితౌట్ యువర్ పర్మిషన్, డోంట్ రిమూవ్ ద పాట్. ఈ పాత్ర నా నుంచి తీసివేయద్దు, అది నీ చిత్తం, నీకు ఇష్టమైతేనే. అయినాను నా ఆలోచన కాదు, నీ ఆలోచన నెరవేర్చు గాక అని అంటూ వేదనతో. ఎలాంటి వేదన తెలుసట బిడ్డలారా? వేదనతో, మరింత ఆతృతతో ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువులే ఆయన. ఇక్కడ జ్ఞాపం చేసుకోండి, చెమట రక్తంగా ఎలా మారిపోయిందండి? చెమట రక్తంగా ఎలా మారిపోయింది? చెమట మనం బాగా, ఇదిగో గాలి లేదు ఇప్పుడంటే ఏసీలు వచ్చింది, ప్రతి వాళ్ళు ఒకళ్ళు 2, 3 ఏసీలు పెట్టుకుంటారు. అసలు ఏసీ బాగపోతే ఇంకో కొత్త ఏసీ తెచ్చి పెట్టుకుంటారు. ఫ్యాన్ లేనిదే నిద్ర పట్టదు, ఏసీ లేనిదే నిద్ర పట్టదు, గాలి లేనిదే నిద్ర పట్టదు. ఆ రోజున గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలానో తెలుసాక ఈ రోజు నా ప్రసంగం ఇదే ముగింపు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? జాగ్రత్తగా వినండి. చాలా భారంతో, చాలా వేదనతో, చాలా రోదన చేయించున్నాడు నా ప్రభువు నీ కొరకు. ఎందుకంటే పాపభరితమైన ఆ పాత్రను మోయటానికి తగిన శక్తిని నాకు దయచేయి ప్రభువా. తండ్రి, ఇది నీ చిత్తమైతే, నా ఆలోచన కాదు, ఈ పాత్ర తొలగించు అంటూ నీ చిత్తము నెరవేర్చుగాక. లోక పాపమంతా కూడా, లోకంలో ఉన్న ప్రతి మనుషుని యొక్క పాపము దాంట్లో నిక్షిప్తమైనది. ఆ పాప పరిహారార్థం చిందించవలసిన రక్తం ప్రభుదై ఉన్నది. నేను అనుకుంటున్నా ఆయన మరీ ఆతృత, వేదనతో మరీ ఆతృతగా. చూడండి, బాగా వేదన, హై బీపీ బాగా పెరిగిపోతూ ఉంది. చాలా మంది అంటారు కదా, బాగా హై బీపీ వచ్చిందండి, నరాలు పగిలిపోయినాయి, చెవులేమిటి ముక్కలేమిటి, ఏమైందట? ఎందుకు వచ్చింది రక్తం?
ఆ నరాలు, మన దేహంలో ఉన్న నరాలు చిట్లిపోయినాయట, పగిలిపోయినాయట. యేసు ప్రభు వారు ఆ రక్త కణాలు, ఆ నరాల్లో ప్రవహిస్తున్న రక్త కణాలు ఏమైపోయినాయి అంటే ఇలా, అంటే ఇలా ఉన్నవి ఇలా అని ఏమంటారు, ఉబ్బిపోయినాయి అంటారు కదా. అంటే ఆ రక్తంలో ప్రవహిస్తున్న ప్రతి కణజాలము కూడా శక్తిగా మారిపోయింది. దాని పర్యవసానం ఏమైందంటే ఆ యొక్క ఆతృతతో, ఆ యొక్క ఏమంటారు వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా రక్త కణాలు కానీ చిట్లిపోతే ఏ విధంగా రక్తం బయటకు వచ్చిందో, ఈ చెమట నుంచి, చెమట ఎలా వచ్చింది మనకి శరీరంలో నుంచి, నీరు ఎలా వచ్చిందో రక్తము ప్రభువులో నుంచి అలా కార్చాడు. ఎలా తెలుసా? పెద్ద ధారగా, పెద్ద బిందువులుగా, చిన్న చిన్న బిందువులు. మనకి చిన్న చెమటలు పడితే పెద్ద చెమటలు పడతాయి, గమనించండి. చిన్న చిన్న బిందువులు కాదు, పెద్దగా. ఆయన ప్రార్థన అంత గొప్పగా ఉందండి. తన రక్తమును అర్పించే రీతిలో ప్రార్థన చేశాడు. కారణం ఏంటి తెలుసా? ఆ రక్తం అలా కారటానికి కారణం ఏంటి తెలుసా? తండ్రి అయిన దేవుడు తన యొద్ద లేడు, ఆయన విడిచిపెట్టేశాడు. తండ్రి అయిన దేవుడు తన దగ్గర లేడు, ఆయన విడిచిపెట్టేశాడు. ఎవరున్నారు తన దగ్గర అంటే, తను చేస్తున్న ప్రార్థన బలపరచడానికి పరలోకము నుండి దేవదూత వచ్చి బలపరుస్తుండగా, చెమట రక్తపు బిందువులోనే కారుతూ ఉండగా, మరింత ఆతృత ఆయన ప్రార్థన చేయించు ఉండగా ఈ ప్రార్థన దేవుడు స్వీకరించాడు. చప్పట్లు కూడా దేవుడు స్వీకరించాడు. లోకంలో ఉన్న ప్రతి పాపము శుద్ధీకరించబడటానికి పరిశుద్ధుని రక్తము ఉపమాన రీతిలో అనుకోండి మీరు. పరిశుద్ధుని రక్తం అప్పుడే చిందించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా అంటే తండ్రి అయిన దేవుడు ఏదైతే అప్పగించాడో అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు ప్రభు అక్కడ. ఎందుకు అనంటే, ఈ రక్తము స్వీకరించు ప్రభువా. లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు, ప్రతి పాపి కొరకు అంగలార్చాడు ఆయన. ఈయన పరిశుద్ధుడే, ఈయన పాపి కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన పట్టుకున్న పాత్రలోనికి పాపం వచ్చిందో అప్పుడే ప్రభువు దూరం అయిపోయాడు, తండ్రి అయిన దేవుడు ఆయనకి. నేను పరిశుద్ధుడని మీరు కూడా, మరి యేసు ప్రభు పరిశుద్ధుడే. చేతిలో ఉన్న పాత్ర అపవిత్రమై ఉన్నది, లోక పాపం. తండ్రి అందుకనే 3-4 వచనంలో అంటే 4వ వచనంలో అంటాడు, ఆయన పలికిన 7 మాటల్లో 4వ మాట ఒకసారి చూడండి. 4వ మాట ఒకసారి చూడండి. 7 మాటలు సిలువలో పలికాడు కదా ప్రభువారు. 4వ మాటలో ఏముంది ఒకసారి చూద్దాం. మార్కు 15:34. నా దేవా, నా దేవా, నన్నెందుకు. ఏంటి? యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు చెయ్యి పట్టుకుంటే ఈ మాట అంటాడా? నోరుడు వాళ్ళు చెప్పండి. ఈ తండ్రి అయిన దేవుడు ప్రభు చేయి పట్టుకొని, క్రీస్తు ప్రభు వారి యొక్క చేయి పట్టుకొని ఉంటే నా చెయ్యి ఎందుకు వదిలిపెట్టావు అంటాడా? ఏమా అందరికి చూడండి, మీరు వాక్యం చదవద్దులే, నా ముఖం చూడండి. ఇప్పుడు అప్పటి వరకు తండ్రి చేయి పట్టుకున్నాడు. ఆయన చేస్తున్న ప్రతి అద్భుత కార్యములు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి తోడుకున్నాడు. గాలిని గద్దిస్తే గాలి ఆగిపోయింది, సముద్రాన్ని గద్దిస్తే సముద్ర అలలు అణిగిపోయినాయి. కుష్టు రోగులు వస్తే బాగు చేసినప్పుడు చేయి చాచంగా బాగుపడ్డారు, ముట్టుకోగానే బాగుపడ్డారు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రాన్ని పట్టుకోగానే బాగుపడిందే. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మోగ వాళ్ళు, చెవిటి వాళ్ళు, జ్వరముతో అనేక రకరకాల రోగాలతో ఉన్న వాళ్ళు బాగుపడ్డారు. కారణం తండ్రి అయిన దేవుడు ఆయనతో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తనతో లేడో, ఎప్పుడైతే మలినంతో కూడుకున్న ఆ పాత్ర పట్టుకున్నాడో శుద్ధీకరించడానికి కుమారుడైన క్రీస్తు ప్రభువారు తండ్రి చేయి విడిచిపెట్టాడు. అందుకని అంటున్నాడు, నా దేవా, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు. అంటే చేయి ఎవరు విడిచిపెట్టారు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడి యొక్క చేయిని విడిచిపెట్టాడు. ఎక్కడ విడిచిపెట్టాడో తెలుసా బిడ్డలారా? ఎక్కడ విడిచిపెట్టాడు తెలుసా?
గెత్సెమనే తోటలో లూకా సువార్త మనం చదివే 22వ అధ్యాయం 40 నుంచి 42, 43, 44. గెత్సెమనే తోటలో ఆయన అంగలారుస్తున్న అంగలార్పు, ఆ కన్నీటి ప్రార్థన సమయంలో తండ్రి అయిన దేవుడు పాత్ర పట్టుకొని, ఎప్పుడైతే యేసు ప్రభువు పాత్ర పట్టుకొని తండ్రి అయిన దేవుణ్ణి, తండ్రి నీ చిత్తమైతే నా ఇద్దరిని తొలగించాను అన్నాడు, అప్పుడే ప్రభు వదిలిపెట్టేశాడు. అందుకంటాడు, నా దేవా నన్ను ఎందుకో చేయి విడిచిపెట్టకపోతే ఇన్ని కష్టాలు ఆయనకు ఉండవు. చేయి విడిచిపెట్టకపోతే అంతగా నవగొట్టబడేవాడు కాదు. చేయి విడిచిపెట్టబడ్డాడు. ఎందుకో తెలుసా? లోక పాప పరిహారార్థం నీ పరిశుద్ధమైన రక్తాన్ని నా కుమారుడా బలి పశువుగా నేను ఇస్తున్నా. ఈ లోకం కొరకు యాగము చేయవలసిందే. తండ్రి అయిన దేవుని మాటకు తల వంచుకున్నాడు కుమారుడు. ఇంత గొప్ప యాగము నా చేత తండ్రి చేపిస్తున్నందుకు అంగలార్చాడు గెత్సెమనే తోటలో. ఎక్కడ అంగలార్చాడు ఆయన? రెండవ ఏడుపు ఇంకొక చోట ఉంది బైబిల్ గ్రంథంలో. రెండవ ఏడుపు చాలా విలువైన మాట 19వ అధ్యాయములో ఉంటుంది లూకా సువార్త. అక్కడేముందో చూద్దాం. అంటే మీరు క్రమం, అయ్యా 19 మొదట చెప్పొచ్చు కదా, రెండోది అది 22 చెప్పొచ్చుగా అనుకోవచ్చేమో. నేను చెప్పిన మొదటే 3 పర్యాయాలు యేసు ప్రభు ఏడ్చెను, కన్నీరు కార్చెను, అంగలార్చెను ఆయన జీవితంలో. ఎందుకు? ఎవరి కోసం? గెత్సెమనే తోటలో లోక పాప పరిహారార్థం చిందించబడుతున్న రక్తం, లోకంలో ఉన్న మనుషులందరి కొరకు ఈ పరిశుద్ధుడు అర్పించుచున్నప్పుడు, ఈ త్యాగము చేయుచున్నప్పుడు, లోకమును బాగు చేయటానికి, లోకాన్ని శుద్ధీకరించడానికి, లోకానికి వెలుగునివ్వటం కొరకు ఈ యాగములో తండ్రి అయిన దేవుడు వాడుకుంటున్నందుకు ఏ అపవిత్రత తనలో ఉండకూడదని, ఏ కలంకము తనలో ఉండకూడదని సజీవ యాగముగా తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని సమర్పణ కలిగి నడిపించుకున్నాడు తన ఆత్మీయ జీవితాన్ని. దీని అర్థం ఏంటంటే మనం కూడా విధేయతతోనూ కన్నీటితోనూ వేదనతోనూ మనకున్న ప్రతిదీ దేవుని దగ్గర చెప్పి తండ్రిని చిత్తము నెరవేర్చు అని అడగాలి. రెండో పర్యాయం మనం లోకంలో వెళుతున్నప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఉంటాయి. మనం ఎంత మంచి చేస్తున్నా, ఎంత సమాధానంగా ఇతరులతో ఉన్నా, సమాధానకరమైన మాటలు మనం మోసుకొస్తున్నా, శాంతికరమైన మాటలు మనం తీసుకొస్తున్నా, ఆశీర్వాదకరమైన వచనాలు జనాల మధ్యగా మనం తోడుకొని వెళ్తున్నా, మనకు నిందలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు నా ఆత్మీయ జీవితం సుమారు 26-27 సంవత్సరాలు ప్రారంభం. నా జీవితంలో ఎప్పుడూ చెప్పని మాట మీ అందరికీ చెప్తున్నా. ఇప్పుడు జాగ్రత్తగా చెవిగలవారు వినుగాక. మీరు కూడా చెవిగలవారు వినుగాక. యేసు ప్రభు వారు 19వ అధ్యాయం లూకా సువార్తలో ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాట చాలా విలువైనది. 41వ వచనం, 19:41. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన రెండవ ఏడుపు ఎక్కడ జరిగింది అని అంటే యెరూషలేము పురవీధుల్లో. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, చాలక పట్టణాన్ని చూసి ఏడ్చాడండి. ఎందుకు ఏడ్చాడు యేసు ప్రభువారు? గెత్సెమనే తోటలో లోక పాప పరిహారార్థమై తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తించాలని రోదనతో తనను తాను సమర్పించుకున్నాడు లోకంలో ఉన్న ప్రతి పాపి కొరకు. ఇక్కడ అదే పాపుల గుంపు యెరూషలేము పట్టణ వీధుల్లో ఆయనకి తారసపడి ఆయన్ని యూదుల రాజుకు జయము జయము ప్రభువు స్తుతించబడేదిగా కానీ మఠలాదివారం మనం అంటాం కదా, ఆయన ఊరేగింపుగా తీసుకొస్తుంటే ఆయన పట్టణంలో ప్రవేశించగానే అక్కడ ఉన్న పట్టణస్థులు ఆయన అంగీకరించిన రాజుగా.
యూదుల రాజుగా ఆయన అంగీకరించలేదు అక్కడ ప్రజలు. ఆయన తిరస్కరించారు, వ్యతిరేకించారు. కారణం, వ్యతిరేకించిన ఆ ప్రజలను చూసి ప్రభువారు కన్నీరు కార్చాడు. కారణం ఏంటి తెలుసా? ఈ సంఘటన క్రీస్తు శకం 32వ సంవత్సర కాలంలో జరిగితే, 32-33 మధ్య జరిగితే జరగబోతున్న విపత్తు ఆయన కళ్ళెదురుగా కనపడుతుంది ప్రభు వారికి. ఎంత భయంకరమైన విపత్తు తెలుసా? యేసుక్రీస్తు నీ రాజుగా అంగీకరించకపోతే, యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించకపోతే, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించకపోతే నాశనమే నీ గతి. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా నాశనం అయిపోయినాయి. యెరూషలేముకు జరగబోతున్న నాశనమైన క్రియ కళ్ళెదురుగా ప్రభు వారు కనపడి అంగలార్చెను. ఎందుకు ఏడ్చాడో తెలుసా? రక్షకుడుగా అంగీకరించినందుకు. ఏంటో చెప్పండి. 2, ప్రభువుగా యూదుల రాజుగా అంగీకరించినందుకు. యూదుల రాజుగా. 3, సమాధానకర్త వస్తుంటే సమాధానం స్వీకరించనందుకు. ఏంటంటే సమాధానం స్వీకరించనందుకు. 3 కారణాలు. 1, ఆయన రక్షకుడు గమనించలేకపోయారు. ఆయన యూదులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయనే గమనించలేకపోయారు. అజ్ఞాన కాలంలో, అంధకారంలో ఉండిపోయారు ఆ ప్రజలు. వారిని చూసి సమాధానముతో సమాధానాన్ని మోసుకొస్తున్న ప్రభువును చూసి సమాధానమునకు కర్త ఈయనే అని ఎరుగని ప్రజలను గురించి ఆయన చాలా బాధపడ్డాడు. బిడ్డలారా, ఈ పర్యవసానం ఏ విధంగా వెళ్ళిపోతుందని కళ్ళ ముందు ఆయన కనబడుతుంది ఒక దృశ్యం. యేసు ప్రభు వారికి కళ్ళ ముందు, కన్నుల ఎదుట కనబడుతున్న రాబోతున్న తరములో వచ్చే విపత్తును చూసి ఏడ్చాడు ఆయన. ఏంట విపత్తు? మీకు తెలుసో లేదో ఒక చరిత్ర చెప్తున్నా. ఇప్పుడు యేసు ప్రభు ఆ సమయంలో ఎందుకు ఏడ్చాడు అంటే యెరూషలేము మీదకు రాబోతున్న నాశనం గురించి ఏడ్చాడు ఆయన. ఏంట నాశనం? క్రీస్తు శకం 70వ కాలంలో రోమీయులు దండ ఎత్తి వచ్చారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో సుమారుగా 37 సంవత్సరాల తర్వాత కాలంలో జరిగిన పర్యవసానం ఏంటి అని అంటే యెరూషలేము అంతా కూడా నాశనమైపోయిందండి. ఆ నాశనకరమైన పరిస్థితి, ఆ విధ్వంసాన్ని జరగబోతున్న ఆ యొక్క ఆ దృశ్యము కన్నుల ఎదుట కనబడుతూ ఉండగా ప్రభు ఏడ్చెను. క్రీస్తు శకం 70వ కాలంలో యెరూషలేముకు జరిగిన గొప్ప విపత్తు, విధ్వంసం ఎలాంటి భయంకరమైనదో తెలుసా? ఆ కాలంలో క్రీస్తు శకం 70వ కాలంలో టైటస్ అనే ఓ గవర్నర్, రోమీయుల గవర్నర్, ఆయన కాలంలో యూదులు తిరుగుబాటు చేశారట రోమ ప్రభుత్వానికి. గవర్నమెంట్ తిరుగుబాటు చేస్తే గవర్నమెంట్ ఊరుకునిదా? ఏమా కాస్త నోరున్న వాళ్ళు చెప్పండి నాకు కొద్దిగా. ఊరుకోదా? ఒరే గవర్నమెంట్ దాకెందుకు? నీ మీద నీ భర్త పెత్తనం చెప్తే నువ్వు ఊరుకుంటావు? మనస్ఫూర్తి చెప్పు నాకు. అప్పుడు ఎంత చక్కగా చెప్పావు అక్క. అయా మీ మీద మీ ఆవిడ పెత్తనం చెప్తే ఊరుకుంటారా? ఊరుకుంటావు నువ్వు? ఎందుకని? తాజ్మహల్ ఇచ్చినట్లు ఎగుతారట కదా. ఒరే గవర్నమెంట్నే ధిక్కరిస్తే గవర్నమెంట్ ఏం చేసిద్ది? అణచివేసిద్ది. ఏం చేసిద్దండి? అణచివేసిద్ది. ప్రియులారా, ఈ భీకరమైన పోరు ఎంత భయంకరంగా జరిగిందంటే చాలా 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 ఎప్పుడు కూడా యూదుల చరిత్రలో జరగనటువంటి భీకర పోరాటం క్రీస్తు శకం 70వ కాలంలో యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన సుమారు 37-38 సంవత్సరాల కాలం తర్వాత జరిగిన విపత్తు ఇది. జరిగే విపత్తును దేవుడు చూసి అంగలారుస్తాడు. నీవు దేవుణ్ణి అంగీకరించకపోతే నాశనమే నీ గతి. క్రీస్తును అంగీకరించిన వాడు రక్షించబడతాడు. నమ్మిన వారు బాప్తిసం పొందుతున్నారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. నమ్మని వానికి
ముద్దులు పెట్టబడిన ఉండిద్దా? ఏముండిద్దండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 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 ఎంత పాపం! ఊరు బాబు, నీ పొట్ట కూడా పెరిగిపోయింది పాపంతో. నీ శరీర అవయవాలు పెరిగిపోతున్నాయి సైజులో, కొవ్వు బట్టి. దాన్ని కత్తిరించుకోవడం తెలియదా? యేసుక్రీస్తుని రక్షకుడని ఎందుకు నువ్వు విశ్వసించట్లా? పేరుకేనా? బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చేది పేరుకా? బాప్తిసం తీసుకోకుండా నటిస్తున్నావా? ఎంతకాలం వేషధారణ కలిగిన జీవితాన్ని జీవిస్తావు నీవు? ప్రభువు నీ గురించి అంగలారుస్తున్నాడు. ప్రభువు నీకు జరగబోయే విపత్తుల గురించి, నాశనకరమైన తెగులు రాబోతుందని నీ గురించి ఆయన రోదన చేస్తున్నాడు. యెరూషలేము ప్రజలు ఆయన అంగీకరించలా, యెరూషలేము ప్రజలు ఆయన్ని స్వాగతించలా, యెరూషలేము ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. యూదులు తిరస్కారం, యెరూషలేము నాశనం. యేసుక్రీస్తుని నువ్వు తిరస్కరిస్తే నీ బ్రతుకు నాశనమే. పేరుకు మాత్రం తెల్లని వస్త్రాలు వేసుకొని బైబిల్ ఇటు సంకలో పెట్టుకొని, ఆ బైబిల్ కూడా ఎట్టుండి తెలుసా? ఇట పెట్టుకోగానే నీ షర్టుకో, నీ జాకెట్కో, లేకపోతే నీ చీరకో దుమ్ము ధూళి మొత్తం అంటిద్ది. కారణం ఏంటంటే ఆదివారం నుంచి ఆదివారం మళ్ళీ వచ్చేంత వరకు దాన్ని ముట్టుకోనే మనం. నిజం చెప్పండి, ఆదివారం బైబిల్ పట్టుకుంటావా లేదా? అవసరమైతే కాస్త దుమ్ము ఎక్కువ ఉంటే చూసుకోకుండా పెట్టుకునేవాళ్ళు కొంతమంది, అది అందరికి కనపడింది. పక్కన అక్కడది ఏంది, అక్కడేంది, ఆ చీర దగ్గర ఏంది, పక్కన అన్న అంటాడు, అరే ఏంది నీ జేబు దగ్గర ఏందయా? అదే ఇటు పట్టుకుంటాం కదా, ఈ జేబు అంతా ఏందయా? అరేందా దుమ్ము ధూళి, ఈ బైబిల్ ఏంది ఎట్టుంది? నాదేగా. దీన్ని ఈ దుమ్ము ధూళి వదిలించి ఎన్ని రోజులు అవుతుందంటే 7 రోజులు 6 రోజులు అవుతుందండి. సిగ్గు లేదు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నీకు? సమాధానకర్త నీ దగ్గరకు వస్తుంటే తిరస్కరిస్తావా? నాశనకరమైన రోమా జనరల్ గా పనిచేసిన టైటస్ అనే వ్యక్తి క్రీస్తు శకం, జాగ్రత్తగా వినాలి, ఇది 70 సంవత్సరాలు, సుమారు 37.5 సంవత్సరాల కాలం తర్వాత జరిగిన పర్యవసానం యూదుల మీదకు భీకరమైన దండయాత్ర, భీకరమైన పోరు, భీకరమైన విధ్వంసం. యూదుల చరిత్రలో నేటి వరకు కూడా జరగలేదు అలాంటి విధ్వంసం, అలాంటి భయంకరమైన నాశనం. లక్షల మంది చంపివేయబడ్డ హతసాక్షులైపోయారు అనకూడదు, వాళ్ళని లక్షల మంది తెగ నరకబడ్డారు. ఎలానో తెలుసా బిడ్డలారా? వాళ్ళు పడిన హింస ఎటువంటిదో తెలుసా? యేసుక్రీస్తుని అంగీకరించగా యేసుక్రీస్తును తృణీకరించినందుకు జరగబోయే విపత్తును బట్టి యేసుక్రీస్తు అంతగా ఎందుకు రోధించాడు, అంతగా ఎందుకు ఏడ్చాడు అంటే కారణం ఒకటే, ఆ క్రీస్తు ప్రభు వారికి కనబడుతున్నది జరగబోయే విపత్తు ఎలాంటిదో. ఆ విపత్తులు ఎలాంటిదంటే, యూదులు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో రోమా జనరల్ ఏం చేశాడు? టైటస్ అనే వ్యక్తి తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళి యెరూషలేం పట్టణం మొత్తం కూడా గోడ కట్టించేసాడట. ఏం కట్టించాడు? వాళ్ళందరిని బంధించేసి పట్టణంలో నుండి బయటికి రాకూడదు, బయట నుంచి పట్టణంలోకి ఏ వ్యక్తి కూడా రాకూడదు, చుట్టూ బంధించేసాడట. ప్రారి కూడా గోడ కట్టి ఒక మనిషి లోనకి వెళ్ళకూడదు, ఒక మనిషి బయటికి రాకూడదు. ఓ నీరు గాని ఆహారం గాని లోనకి వెళ్ళే ప్రసక్తే లేదు. అంగలార్చర ఆకలితో, కరువుతో కడుపులు మండిపోయాయి, కేకలు పెట్టి రోధించారు. రోధిస్తూ అనేక మంది చచ్చిపోయారు. దాహం 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 దాహం, ఆకలి 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 అంటూ చనిపోయారు. భయంకరమైనటువంటి ఘోర మరణాలు రుచి చూశారండి. అక్కడికి కొంతమంది ఆతాడేసుకొని ఈ మేరకేసుకొని ఎట్టకట్ట గోడను ఎక్కి దిగుతూ ఉంటే సైనికులు ఎలా ఉన్నారు తెలుసా? దిగేవాడిని దిగినట్టు, దిగేవాడిని దిగుతున్నట్టు ఎక్కడికక్కడ ముక్కలుగా నరికి పడేసారండి. ఇంత భయంకరమైన నాశనం యెరూషలేం మీదకి రావటమే కాదు,
మొట్టమొదటి దేవాలయం సొలొమోను కట్టాడు యెరూషలేములో. రెండవ దేవాలయం కోరెష్ రాజు కట్టాడు. కోరెష్ రాజు ద్వారా నిర్మించబడినటువంటి దేవాలయాన్ని వారు కోకటి వేళ్లతో సహా పెకలించేశారట, ధ్వంసం చేశారట. విధ్వంసం, దేవుని యొక్క ఆలయాన్ని విధ్వంసం చేస్తే, కాల్ చేస్తే జరిగిన పరిస్థితి ఏంటంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి బంగారం కరిగి రాళ్ల సందుల్లోకి వెళ్తుంటే సైనికులు మళ్ళా అక్కడ కూడా త్వరపడి ఆ రాళ్లను కూడా విధ్వంసం చేసేసారండి. నేల మట్టం చేసి పడేశారు. సాధారణమైన నేల ఎలా ఉండేది అలా చేశారు. ఎంత భయంకరమైన విధ్వంసం అంటే, తల్లి లేదు, బిడ్డ లేదు, చెల్లి లేదు, అక్క లేదు, అన్న లేడు అనుకుంటా. ఆ భయంకరమైన అంగలార్పు ఈరోజు కూడా ప్రతి సంవత్సరం దాన్ని జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై జూలై 23 రాత్రి కాలం నుండి జూలై 22 రాత్రి నుండి జూలై 23 రాత్రి వరకు, అనగా 24 గంటలు ఈ రోజు కూడా ఈ భయంకరమైన సంఘటనను స్మరించుకుని ఉపవాస దినంగా ప్రకటించారు యూదులు. వారి చరిత్రలో ఇది మచ్చగా మిగిలిపోయింది. మాయని మచ్చ అంటారు కదా, ఒక గాయంగా, మచ్చ అనకూడదు, ఇంకా గాయం అనాలి. చరిత్రలో యూదులకు తగిలిన గాయం ఏంటంటే 70వ సంవత్సర కాలంలో క్రీస్తు శకం జనరల్ టైటస్ కాలంలో జరిగిన భయంకరమైన విధ్వంసం. ఈ విధ్వంసం జరగబోతుందని ఆనాడు ప్రభు ఏడ్చెను. ఈ రోజు నీకేం జరగబోతుందో ప్రభువుని అంగీకరించకపోతే, నువ్వు ఇంకా నటించే చాలా మంది ఉంటారు, యాక్టర్స్ మన దగ్గర, నటులు, నటీమణులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ నా నిండు వందనాలు. ఇప్పుడన్నా మారండి. మీ బుద్ధి మార్చబడుగాక, మీ హృదయం మార్చబడుగాక, మీ ఆలోచనలు మార్చబడుగాక. ఎందుకు ఇంకా పాపం 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 అంటూ ఎంతవైపు పరిగెడుతున్నావో నాకు అర్థం కావట్లా. ఆ పాపను పెంటను ఎందుకు పూసుకుంటున్నావు? ఒళ్ళంతా అసహ్యం కలగట్లేదా? ఎన్ని సంవత్సరాలు పాప కార్యాలు చేస్తే నీకు తృప్తిగా ఉండిద్ది? వాళ్ళు అన్ని సంవత్సరాలు చేశారు. యేసు ప్రభు రాబోయే ముందు వరకు చేశారు. యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆ సమాధాన కర్తను స్వాగతించారంటే లేదు, అప్పుడు కూడా వ్యతిరేకించి మాట వినకపోవడమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. మళ్ళా పాపం చేశారు. పాపం వల్ల జీవమా? పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణం కూడా ఎలా సంభవించబోతుందో ప్రభు చూసి ఏడ్చెను. ఊరికినే యేసు ప్రభు వారి ఏడవల, నీకోసం నా కోసం ఏడ్చారు. ఎందుకమ్మా? ఆ యెరూషలేము పురవీధుల్లో సిలువ మోస్తూ వస్తున్నప్పుడు అమ్మలు అక్కలు చేరి ఏడుతూ, ప్రభువా నీకేందయ్యా ఇలాంటి భయంకరమైన పరిస్థితి అయ్యా, ఇలా ఏడుస్తారు కదా. ఏడుస్తూ ఉన్నారు కొంతమంది తల్లులు, కొంతమంది చెల్లెలు, కొంతమంది అక్కలు ప్రేమతో. అప్పుడు అన్నాడు, అమ్మలారా నా కోసం కాదు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడ్చు. కారణం ఏంటి తెలుసా? నువ్వు మారాలి, నీ బిడ్డలు మార్పు చెందాలి. ఇదిగో నా పాదాల నుంచి కార్చున ఈ రక్తం సాక్షిగా నీలో మార్పు కలుగునుగాక. ప్రభు అంటున్నాడు. అప్పుడు కూడా ప్రాణం విడిచేటప్పుడు కూడా, రక్తధారాలతో ఉన్నప్పుడు కూడా మార్పునే ప్రభు కోరుకున్నాడు. ఈ రోజుకి చాలా మంది ప్రార్థనకి వెళ్తా, అయ్యా ప్రతి ఆదివారం వెళ్తానయ్యా బాప్తిజం, అదే కొద్దిగా ఆలోచిస్తున్నానయ్యా. ఆలోచిస్తున్నావు అంటే నువ్వు పాపివే, నువ్వు ఘోర పాపాలు చేయాలని నేను తీర్మానం చేసుకున్నావు. ఒక వ్యక్తి ఇప్పుడు ఎలాంటి యవనస్తుడు బాప్తిజం తీసుకుంటే ఇంకొక యవనస్తుడు అంటాడు, ఒరే ఏందిరా ఆ పాస్ట్ అంతే చెప్తాడురా, అప్పుడే ప్రార్థన బాప్తిజం ఏందిరా నువ్వు కదా అనరా? అట్లా అప్పుడే బాప్తిజం ఏందమ్మా నువ్వు? అప్పుడే అంటే ఏంటి దీని అర్థం? అప్పుడేనా పవిత్రంగా ఉండటానికి అడుగు పెట్టేది? ఇంకా పాపం చేయాల్సింది నేనును, నాతో పాటును నువ్వు కూడా పాపములో పెరుగు.
నాశనం తప్ప దీవెన ఉండదు బిడ్డలారా. యేసయ్య ఏడ్చింది నీకోసం నా కోసమే. యేసయ్య నీకోసం నా కోసం అంగలార్చాడు. యేసయ్య నీకోసం నా కోసం రోదన చేశాడు. ఇంకొక పర్యాయం నేను చెప్తా ఇంకొక ఎపిసోడ్లో. ఆయన ఇంకొక పర్యాయం ఆయన ఎక్కడ ఏడ్చాడు తెలుసా? నీ బాధలో, నా బాధలో, నీ దుఃఖములో, నా దుఃఖములో పాలి భాగస్థుడు అయ్యాడు. అది వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా నీకు వందనాలు. చెప్పబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయములో ఫలింపచేయి. 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగా వృద్ధి చెందడానికి సహాయం దయచేయి. మా కోసం కన్నీరు కార్చావు, మా కోసం రక్తం చిందించావు, మా కోసం వేదనతో ప్రార్థన చేశావయ్యా. ఎంత గొప్ప దేవుడు, ఎంత సాత్వికమైన మనసు, ఎంత ధీరమైన మనసు, ఎంత జాలి కలిగిన మనసు అయ్యా. యెరూషలేము ప్రజలు పొందబోయే భయంకరమైన విధ్వంసాన్ని చూసి జాలి పడ్డావు. ఆ జాలి కలిగిన మనసు మాకు దయచేయి. ఆ కరుణ వాత్సల్యత కలిగిన ప్రేమ మాకును దయచేయండి ప్రభువా. ఈ వాక్యాన్ని వీక్షించిన బిడ్డలు దీవించండి. వారి కుటుంబాల్లో అనారోగ్యాన్ని తీసివేయండి, ఆరోగ్యవంతులుగా మార్చండి. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న వేదనలు ప్రతి దాని నుంచి విడుదల దయచేసి నూతనపరచమని CWPF ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డను దీవించండి, వ్యూవర్స్ను దీవించి ఆశీర్వదించండి. ప్రోత్సాహకరంగా అనేకులకు ఫార్వర్డ్ చేసిన బిడ్డలు దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గమనించండి, వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, పైన నా నెంబర్ ఉంటుంది. వాట్సాప్లో మీ ప్రార్థన రిక్వెస్ట్ పంపండి. మీకోసం, మీ కుటుంబం కోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదాలుగా వచ్చును గాక. ఆమేన్.